రవితేజ గారికి ఇదే నా విజ్ఞప్తి. అదేంటంటే, సార్ రవితేజ గారంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఒకప్పుడు. యు ఆర్ సచ్ అ టెరిఫిక్ యాక్టర్. మీ ఎనర్జీ గానీ, మీ కామెడీ టైమింగ్ గానీ, మీ పర్ఫార్మెన్స్ గానీ, యు ఆర్ నాట్ మియర్లీ అన్ ఎంటర్‌టైనర్, యు ఆర్ అ ఫినామినల్ యాక్టర్. 'రాజా ది గ్రేట్' మూవీలో గానీ, 'విక్రమార్కుడులో' 'విక్రమ్ సింగ్ రాథోడ్' గానీ, లేకపోతే 'శంభో శివ శంభోలో' గానీ, 'నేనింతే'లో గానీ సచ్ అ టెరిఫిక్ యాక్టర్ యు ఆర్. అలాంటి యాక్టర్‌ని మేము చాలా మిస్ అయ్యాం సార్. మిస్ అవుతున్నాం. సో అయిపోయింది. మీరు మొన్న ట్రైలర్‌లో ఒక ఎపిసోడ్ వచ్చింది. అరే! ఇన్ని రోజులు గన్ ఫైట్స్ చేశాను, ఆ ఫైట్స్ చేశాను, సీరియస్ రోల్స్ చేశాను. సో అవన్నీ కొద్దిగా పక్కన పెట్టేసి కొద్దిగా ఫన్నీ జోన్‌లోకి వద్దాము, కొద్దిగా ఎంటర్‌టైన్‌మెంట్ మూడ్‌లోకి వస్తాము అని ఈ సినిమా చేశారు. హ్యాపీ. సో మీ కోరిక తీరిపోయింది. మీరు ఆ జోన్‌లోకి వచ్చారు. ఓకే. కానీ నేనేమంటున్నానంటే ఈ మూవీ సక్సెస్ తర్వాత కొద్దిగా ఎంజాయ్ చేసి, కొద్దిగా టైం తీసుకొని స్క్రిప్ట్స్ మంచివి చూస్ చేసుకొని గ్రేట్ స్టోరీస్‌తో మీరు రావాలి. ఎందుకంటే ఇంకా 2 హీరోయిన్ టెంప్లెట్స్ మూవీ, కమర్షియల్ మూవీలో అన్నీ ఉండాలి. బట్ ఏజ్ అప్రోప్రియేట్ రోల్స్ కానీ, ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ కానీ, మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ తీసుకుంటున్నారు. ఒక 'టైగర్ నాగేశ్వరరావు' కానీ, 'ఈగల్' కానీ, బట్ ఎగ్జిక్యూషన్‌లో ఎక్కడో ఫాల్ట్ ఉంది. సో మీరు కూర్చొని ఎగ్జిక్యూషన్ ప్రాపర్‌గా వచ్చేదాకా ఏదో చుట్టుపడేసి మరీ డైరెక్టర్స్‌ని బ్లైండ్‌గా నమ్మేసి వెళ్ళిపోవడం కాకుండా, ప్రాపర్‌గా కూర్చొని మంచిగా ఎంగేజింగ్ కంటెంట్‌తో మీరు వస్తే సార్ ఖచ్చితంగా మాస్ మహారాజా మీకు తిరుగుండదు. ఎందుకంటే మీలాంటి గ్రేట్ యాక్టర్స్ మేము ఎక్కడో చూడాలనుకుంటున్నాం. మీరు ఆ స్టాండర్డ్‌ని అందుకోలేకపోతున్నారు. అట్లీస్ట్ భరత మహాశయులకు విజ్ఞప్తి, మేబీ కమ్ బ్యాక్ ఫర్ యూ. రవితేజ గారు ఈజ్ బ్యాక్ అని అనుకుంటున్నాము. సో ముందు ముందు ఇంకా మంచి మూవీస్‌తో రావాలని 2026 మీకు సూపర్బ్‌గా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను.